హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఈజీ రెసిపీతో వచ్చేసానండి. ఇది చూసారా ఎంత బాగుందో. ఇదేంటిది చూడడానికి దెబ్బ రొట్టెలే ఉంది అనుకుంటున్నారా? ఇది దెబ్బ రొట్టె కాదండి, ఇది కేక్. కేక్ అనగానే స్కిప్ చేసేయకండి. ఇది మామూలు కేక్ కాదండి, మ్యాంగో కేక్. ఇది ఎలా చేసామో చూద్దాము. చూసారా ఎంత బాగుందో ఇది కేక్. అండ్ నేను కేక్ రివర్స్లో పెట్టానండి, అందుకనే దెబ్బ రొట్టెలాగా కనపడుతుంది. మామూలుగా అయితే చాలా బాగుంది, కేక్ లాగే ఉంది. ఇది ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. ఇది మామూలు కేక్ కదండి, మ్యాంగో కేక్. సమ్మర్ కదండి, అందుకనే అన్నీ మ్యాంగోతో చేసి చూపిస్తున్నా. మాకు ఓవెన్ లేదండి. ఇప్పుడు ఓవెన్ కోసం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక రింగు పెట్టి దీన్ని ప్రీ హీట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఓవెన్ అయితే ముందు హీటింగ్ చేస్తారు, సో అలాగే మనం ఈ గిన్నెని కూడా హీట్ చేసుకుంటున్నాం. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు పావుగంట వదిలేయాలి. ఇప్పుడు దీనికి ఏమేం కావాలో చూసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నె హీట్ అవుతుంది, ఏమేం కావాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఏమేం కావాలంటే ఫస్ట్ మ్యాంగో అండి. మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను ఇక్కడ నేను. మా దగ్గర రసాలు ఉన్నాయి, అందుకని రసం జ్యూస్ తీసుకున్నాను. మీ దగ్గర బంగినపల్లి కాయలు ఉంటే ఒక కాయ కోసుకుని ముక్కలు చేసుకుని జ్యూస్ చేసుకోండి. దాని తర్వాత రవ్వ, నూనె, పాలు, పంచదార పొడి, గోధుమ పిండి. మీ దగ్గర పంచదార పొడి లేకపోతే మామూలు పంచదార కూడా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం రండి. ఒక మంచి గిన్నె తీసుకుని అందులోకి మన దగ్గర ఉన్న మ్యాంగో మొత్తం తీసేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మేము మొత్తం మ్యాంగో ప్యూరీ అంతా తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకుంటాం అనమాట. మా ఆవిడ కన్ఫ్యూజ్ అయింది, పంచదార ఏది గోధుమ పిండి ఏదని. తర్వాత పంచదార రియలైజ్ అయ్యి పంచదార తీసుకుని అందులో వేసుకుంది. ఈ పంచదారని మొత్తం ఇందులో వేసుకుంటున్నాం అనమాట. ఇది పంచదార పొడి కదా, ఈజీగా మిక్స్ అయిపోయింది మాకు. అదే ఒకవేళ మీరు పంచదార పొడి కాకుండా పంచదార కానీ బెల్లం కానీ తీసుకుని ఉంటే ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది, ఎందుకంటే అది అంత త్వరగా కరగదు. ఇప్పుడు ఇలా మ్యాంగోలో పంచదార కలిపి దీన్ని నాలుగుకి రాసుకుంటే సూపర్ ఉందండి. ఇప్పుడు ఇందులో మనం రవ్వ వేసుకుంటున్నాం. ఇదే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఏదేదో కట్ ఫోల్డ్ మెథడ్ అని చెప్పి చేస్తుంది మా ఆవిడ. చూడండి, అటు ఇటు తిప్పి మధ్యలో ఒక గీతకేస్తుంది. సో ఇలా బాగా కలుపుకుని ఈ రవ్వ మొత్తం ఆ మ్యాంగోలోను ఆ పంచదారకి పట్టేయాలండి. ఇదంతా కలిపిన తర్వాత గోధుమ పిండి అనమాట. మీ దగ్గర గోధుమ పిండి లేదు అనుకుంటే మైదా పిండి వేసుకోవచ్చు. మైదా పిండి కంటే గోధుమ పిండి బెటర్ అని నా ఒపీనియన్. మీకు మైదా పిండితో కావాలి అనుకుంటే మైదా పిండి వేసుకోవచ్చు. లేదు, గోధుమ పిండి ఈజీగా అవైలబుల్ కాబట్టి అందరి ఇళ్లలో మైదా బదులు గోధుమ పిండి వేసుకోండి. ఈ రెండు పిండ్లు లేవు, బియ్యం పిండి వేసుకుంటాం అంటే అది కేక్ అవ్వదండి, నిజంగానే దెబ్బ రొట్టె అయిపోద్ది అప్పుడు. సో కన్ఫామ్గా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి. ఎక్కువ ఛాన్స్ గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు ఇంట్లో పాలు పోసుకోవాలన్నమాట. ఇక చూసారా, ఇక్కడ పాలు పోసుకున్నాము. ఈ పాలని మళ్ళీ బాగా కలుపుకుంటాం. మీరు పాల బదులు పెరుగు కూడా వాడుకోవచ్చండి. మేము ఇక్కడ పాలు వేసుకున్నాము. మీరు పెరుగు వాడుతున్నారు అంటే బాగా చిలికిన పెరుగు వేసుకోవాలి. గట్ల కింద ఉన్న పెరుగు వేసుకుంటే మళ్ళీ దాన్ని మిక్స్ చేయడానికి, ఆ గట్ల పోవడానికి టైం పట్టుద్ది. సో మీరు పాలు అయితే ఈజీ, పెరుగు అయితే చిలికిన పెరుగు వేసుకోండి. మరి గట్ల కింద ఉన్న పెరుగు, అన్ఈవెన్గా ఉన్న పెరుగు వేసుకోవద్దు. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ బాగా కలిపేయండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇంత ఆయిల్ అక్కర్లేదు, కొంచెం ఆయిల్ చాలు. మేము అందులో హాఫ్ కప్ కూడా వేసుకోలేదు. మేము తీసుకున్న కప్లో చూపించాలని చెప్పి మొత్తం కప్పు నిండా తీసేది, కానీ అంత ఆయిల్ అక్కర్లేదండి, కొంచెం చాలు. మీకు ఇక్కడ ఆయిల్ బదులు బటర్ కూడా వేసుకోవచ్చండి. బటర్ కూడా ఎలా వేసుకోవాలంటే బాగా కరిగి ఉన్న బటర్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ బిగుసుగా ఉన్న బటర్ అయితే కుదరదు. బిగుసుగా ఉన్న బటర్ అయితే ముందు అదే వేసుకోవాలి. దాన్ని బాగా కలిపిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ వేయాలి అంటే ఓన్లీ లూజ్గా ఉన్న బటర్ వేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడా వేస్తున్నారండి. బేకింగ్ సోడా ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసారంతే, హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోవచ్చు. ఈ ఈ బేకింగ్ సోడా కానీ ఎక్కువ అయిపోతే మనకి కేక్ ఒక రకంగా టేస్ట్ వస్తుందండి, బాగోదు. అందుకనే మనకి దీన్ని ఇంతకు మించి ఎక్కువ వేయక్కర్లేదనమాట. దీని తర్వాత బేకింగ్ పౌడర్ అండి. వెయిక్ ఫీల్డ్ అని చెప్పి మాకు ఇక్కడ దొరుకుతున్నాయి, ఆ డబ్బాలు ఇవి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఇప్పుడు ఇందులో ఇది ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోండి ఇట్లన్నిటిని. ఇంకా మనం వేయాల్సిన అన్నీ వేసేసామండి ఇందులో. మనకి ఇంకా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. మీరు ఏమైనా ఎడిషనల్గా జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు వేసుకుంటాను, లేదా టూటీ ఫ్రూటీలు వేసుకుంటాను అంటే అవి వేసుకోవచ్చు ఈ స్టెప్లో. లేదు, ఇలా ప్లెయిన్గా ఉంటేనే మాకు ఇష్టం, ప్లెయిన్గా ఉంటే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అంటే ఇలాగ చేసుకోవచ్చు. ఇదిగోండి, మళ్ళీ కట్ ఫోల్డ్ మెథడ్ అనేది మొదలెట్టింది. ఇక్కడ చుట్టూ ఒక లాగులాగి మధ్యలోంచి ఒక గీత గీస్తుంది. సో ఇదంతా అయిపోయింది కదా.
ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. దీనికి నాలుగు రాసుకుని టేస్ట్ చూశాను నేను, సూపర్ ఉందండి. ఇప్పుడు ఇలాగ ఒక కేక్ మౌల్డ్ తీసుకోండి. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే ఒక ఫ్లాట్గా ఉన్న స్టీల్ గిన్నె తీసుకుని, ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న స్టీల్ గిన్నె తీసుకుని దాంతో చేయొచ్చండి. ఇది ఇలా నూనె రాసుకుని నూనెతో మొత్తం సైడ్లు అంతా పట్టించుకోవాలి. మీకు ఈ నూనె బాధ లేకుండా ఉండాలి అంటే మన దగ్గర ఏదైనా బటర్ పేపర్ అని దొరుకుద్దండి. ఆ పేపర్ ఉంటే అది వేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నేను చేస్తున్న ప్రాసెస్ చేసుకోవాలి మీరు కూడా. నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకుని దాన్ని డస్టింగ్ చేయాలి చుట్టూ. ఎందుకంటే ఇది కేక్ దానికి అతుక్కుపోకుండా ఎక్కువ పట్టేయకుండా ఉంటుంది అనమాట. సో ఇదంతా చేసిన తర్వాత మనం కలుపుకున్న కేక్ ఇది ఉంది కదా, కేక్ మిక్స్, ఆ కేక్ మిక్స్ మొత్తం ఇందులోకి పోసేయండి. కేక్ మిక్స్ అంతా పోసేసి ఒకసారి గిన్నెని అటు ఇటు ఆడించి ఒకసారి నేలకేసి కొట్టాలండి. నేలకేసి కొట్టమన్నాను కదా, కింద వేసి కొట్టిద్దరు. అలా కాదు, మీ పొయ్యి గట్టుకు వేసుకుని ఒక్కోసారి ఇలా ఆదమండి. ఎందుకంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ ఉంటే అయిపోతాయి అన్నమాట మీరు అలా చేస్తే. అలా ఊపినా సరిపోద్ది. లేదు మీరు కొడతామంటే కొట్టండి, కానీ నేలకేసి కొట్టేయకండి, గట్టుకేసి కొట్టండి అంతే. ఇప్పుడు మన ప్రీ హీటెడ్ ఓవెన్, మన హోమ్ మేడ్ ఓవెన్ ఉంది కదా గిన్నె, నేను ఊరికే టచ్ చేసి చూపిద్దామని టచ్ చేశానండి. బాగానే నిజంగానే కాలింది. తర్వాత దాని మీద మూత పెట్టేసుకోండి. మూత మీద ఏదైనా బరువు ఉంటే ఆ బరువు పెట్టుకోండి. మాకు ఇక్కడ మరీ విపరీతమైన బరువు ఏం లేదు. బరువు కావాలని నేనే కూర్చోవాల్సి వచ్చేది. ఎందుకో చిన్న వాళ్ళే కింద కాలిపోద్దని చెప్పి పెనం పెట్టించాను అనమాట. ఇక్కడ ఒక పాత పెనం తీసుకున్న పెనం పెట్టింది. కాసేపటికి ఒక 45 మినిట్స్ ఉడికిందండి. ఇది 45 మినిట్స్ ఉడికిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలన్నమాట. ఇది కేకు చేసాం కదా అని చెప్పి వెంటనే ఓపెన్ చేసి తినేద్దాం అని చెప్పి చేయి పెట్టేయకూడదండి, చేయి కాలిపోద్ది. ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 45 మినిట్స్ కానీ దీన్ని చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారబెట్టుకున్నాకే దీన్ని మనం రివర్స్ చేసుకుని కేక్ మౌల్డ్లోంచి కేక్ బయటికి తీయాలి. లేదు అంటే కేక్ అసలు సరిగ్గా రాదండి. ఒక్కొక్కసారి అతుక్కుపోయి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఇక్కడ చూసారా కేక్, మాకేంటో మధ్యలో చిన్న గుంట పడిందండి. అది ఎందుకు పడిందో అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఇక్కడ కేక్ మొత్తం చల్లారిపోయింది. మేము ఒక 45 మినిట్స్ పక్కన పెట్టామండి. రివర్స్ చేయగానే కేక్ అలా లటక్మని బయటకు వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మొత్తం అంతా బాగా కాలిపోయింది. అవుటర్ లేయర్ మొత్తం చుట్టూ బాగా క్రిస్పీగా కాలిందండి, ఆయిల్ రాయడం వల్ల అనుకుంటా. ఇలా కేక్ కట్ చేసి ఒక పీస్ తీసుకుని అది అసలు ఎంత స్మూత్గా ఉందో చూడండి. పట్టుకుంటుంటేనే రవ్వ రవ్వ కింద వస్తుంది. ఇక్కడ చూడండి స్పాంజ్ లాగా ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు ఈ కేక్ని మ్యాంగో కలిపాం కదా, ఒక మంచి టేస్ట్ వచ్చిందండి. దీన్ని తింటుంటే నాలుగు నిజంగానే భరతనాట్యం చేసిందండి నాకు. అంత బాగుంది ఇది. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.